ఓకే. నెక్స్ట్ మనం ఇంకొక థియరీ ఒకటి చూద్దాం. అది ఇందులో మనకేంటంటే ఇంపార్టెంట్ థియరీ, ప్రింటింగ్ అండ్ స్టాండర్డ్ పేపర్ సైజెస్. దీనికి ముందు క్లాస్లో మనం లోగో అండ్ లేఅవుట్ సంబంధించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రింటింగ్ అండ్ స్టాండర్డ్ పేపర్ సైజెస్. సో ఇదేంటంటే మనం పేపర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేస్తుంది. ఇందులో నేను దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను, మనకి అర్థమవుతుంది ఏంటన్నది. చూడండి, ఇందులో ప్రింటింగ్ ప్రాసెస్, అసలు ఫస్ట్ మనం ప్రింటింగ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సెంచరీలో స్టార్ట్ అయింది, ప్రింటింగ్లో వచ్చిన రెవల్యూషన్స్ అంటే చేంజెస్ ఏమో వచ్చినాయి, ఎన్ని రకాలుగా ప్రింటింగ్ చేస్తాం, పేపర్ సైజెస్ ఏంటి అన్నది తెలియజేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మామూలుగా ప్రింటింగ్ అన్నది జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందని హిస్టరీ అన్నది కొంచెం మనం నేర్చుకుందాం. ది మెకానికల్ మూవబుల్ టైప్ ప్రింటింగ్ ప్రెస్ వాజ్ డెవలప్డ్ ఇన్ యూరప్ బై రఫ్లీ 1450 అండ్ ఈజ్ క్రియేటెడ్ టు ది జర్మన్ ప్రింటర్ జానెస్ గిటెన్బర్గ్. సో 1450లో జర్మనీ వాడు అనమాట జానెస్ గిటెన్బర్గ్ అని. సో వాడు ఏం చేశాడంటే 1450లో వాడు ఫస్ట్ ఈ మెటల్ టైప్ సెట్ని కనుక్కున్నాడు అనమాట. రైట్, అంటే అక్కడి నుంచి మనకి ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. జర్మన్ ప్రింటింగ్ ఏంటంటే జర్మన్ అనేది లేటెస్ట్ టెక్నాలజీకి చాలా ఫేమస్ కూడా, మిషన్స్ కానీ ప్రింటింగ్ మిషన్స్ ఇవన్నీ. రైట్, సో అయితే తర్వాత ఆ ప్రింటింగ్లో వచ్చిన చేంజెస్ కానీ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. దెర్ ఈజ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్ దట్ ఆర్ యూజ్డ్ టు ప్రింట్ స్టఫ్. ది మెయిన్ ప్రింటింగ్ ప్రాసెస్ ఆర్ ఆఫ్సెట్ లిథోగ్రఫీ, ఫ్లెక్సోగ్రఫీ, డిజిటల్ ప్రింటింగ్, అందులో మళ్ళీ ఇంక్జెట్ అండ్ జిరోగ్రఫీ, గ్రేవియర్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్. సో మనం ఈ మెయిన్ ప్రింటింగ్ టెక్నాలజీస్ అనమాట. సో ఒక్కొక్కటి ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఫర్ హయ్యర్ వాల్యూమ్ వర్క్, ఆఫ్సెట్ process use rolls of paper. The picture below shows such as much larger web press. It is so fast that the printed paper needs to be force dried. The black unit at the end of the press is an oven. సో మన ఇది హయ్యర్ వాల్యూమ్, ఎక్కువ మనం థౌజండ్స్ ఆఫ్ ప్రింట్ ఆర్డర్ ఏదైనా ఉండేటప్పుడు మనం ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రాసెస్ని మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఇది టెక్నాలజీ ప్రింటెడ్ పేపర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ టెక్నాలజీని మనం ఎక్కువ ఈ లార్జ్ స్కేల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రింట్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అనమాట. రైట్, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్లెక్స్ ప్రింటింగ్. ఇన్ ఫ్లెక్సోగ్రఫీ ది కంటెంట్ దట్ నీడ్స్ టు బి ప్రింటెడ్ ఈజ్ అన్ ఏ రిలీఫ్ ఆఫ్ ప్రింటింగ్ ప్లేట్ which is made from rubber. This plate is inked and that inked image is subsequently transferred to the printing surface. The process can be used to print on paper as well as plastics, metals, cell phone and other materials. Flexo is mainly used for packaging and labels and to a lesser extent also for newspapers. Some packaging printing is moving from flexo to digital. సో అంటే ఏంటంటే మనం ఫ్లెక్స్ ప్రింటింగ్ అంటారు కదా. సో ఫ్లెక్స్ ప్రింటింగ్లో మనకి విచ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రబ్బర్. రైట్, సో ఈ రిలీఫ్ ఫ్రమ్ ద ప్రింటింగ్ ప్లేట్ని మనం రబ్బర్తో మనకి దాన్ని తయారు చేస్తుంటారు. ఈ ప్లేట్ ఏంటంటే ఇంక్డ్ ఇమేజ్ సబ్సీక్వెంట్లీ ట్రాన్స్ఫర్ టు ద ప్రింటింగ్ సర్ఫేస్. ఇది మనం ఒకసారి యూట్యూబ్లో కనుక చూసినట్టయితే కనుక ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. రైట్, ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో ఈ మిషన్స్ ఇవేంటంటే థియరీ అన్నది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా క్లియర్గా దాని గురించి మనకి డీటెయిల్గా మనం అర్థం చేసుకోవాలంటే తెలియాలంటే మనం దగ్గరలో ఉన్న ప్రింటింగ్ షాప్స్ కానీ ఆఫ్సెట్ ప్రింటింగ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్స్కి వెళ్ళి కాసేపు వాళ్ళ దగ్గర మనం చూసినట్టయితే ప్రాసెస్ని మనకి క్లియర్గా మిషన్ ఎలా రన్ అవుతుంది, దాని వర్క్ ఎలా జరుగుతుంది అన్నది మనకి అర్థమవుతుంది. రైట్, అదర్వైజ్ థియరీ అన్నది ఏంటంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవడానికి మనం ఏదైనా కానీ థియరీ అన్నది అంతవరకు ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ అంటే మళ్ళీ మనం దగ్గరలో ఉన్న ప్రింటింగ్ షాప్స్కి వెళ్ళి చూడాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ది ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఆన్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ప్లాస్టిక్, లైక్ మనం ప్లాస్టిక్, metals, cell phone and other materials. Flexo is mainly used for packaging and labels.
సో ఎక్కువగా మనం ప్యాకేజింగ్ డిజైన్ కానీ లేబుల్స్ని యూజ్ చేయడానికి ఈ ఫ్లెక్స్ని యూజ్ చేస్తుంటారు. ఇస్ ఎ లెస్టర్ ఎక్స్టెండ్ ఆల్సో ఫర్ న్యూస్ పేపర్స్. సో కొన్నిసార్లు ఏంటంటే మనం తక్కువ పర్సంటేజ్లో మనం న్యూస్ పేపర్స్ని కూడా ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం ఈ మార్కెట్ షేర్లో మనకేంటంటే సమ్ ప్యాకేజింగ్ ప్రింటింగ్ మూవింగ్ ఫ్రమ్ ఫ్లెక్సో టు డిజిటల్. సో మనం ప్యాకేజింగ్ నుంచి మనం డిజిటల్లో కూడా మనకి ఎక్కువ మార్కెట్ షేర్ అన్నది చేంజ్ అయిపోతుంది అనమాట. ఫ్లెక్స్ నుంచి మనకి డిజిటల్లో కూడా మార్కెట్ ప్యాకేజింగ్ ప్రింటింగ్ అన్నది చేంజ్ అవుతుంది నవేడేస్. నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ ప్రింటింగ్. డిజిటల్ ప్రింటింగ్ కెన్ బి డన్ ఇన్ వేరియస్ వేస్. Two technologies dominate the industry. So inkjet printing is used a lot for posters and signage. It is also economical for short-run publication such as photo books or small runs of books. Right? So మనకి inkjet printings అన్నమాట. మనకు తెలుసు, మనం చూస్తూనే ఉంటాం. ఇవి మనం ఎక్కువ ఆఫీసులో ఏళ్లలో కానీ వాడుతూ ఉంటారు ఇదంతా. నెక్స్ట్ ఏంటంటే జిరోగ్రఫీ ప్రింటింగ్. లేజర్ ప్రింటర్స్ are not only used in offices but also for small run printing of books, brochures and other types of document. These printers are also used for transactional printing and bills కానీ bank documents etc. డైరెక్ట్ మెయిల్ అనమాట, అండ్ డైరెక్ట్ మెయిల్. సో ఇదంతా కూడా జిరాక్స్ ప్రింటింగ్. ఇవన్నీ ఖచ్చితంగా మనం ఆ మెషిన్స్ని, మనం దగ్గరలో ఉన్న మెషిన్స్ని చూసినప్పుడు మనకి అది ఎలా ఫంక్షన్ అవుతుందని అర్థమవుతుంది. అదర్వైజ్ థియరీలో మనం జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ లేజర్ ప్రింటర్. నెక్స్ట్ అంటే గ్రేవియర్ ప్రింటింగ్, ఆల్సో నోన్ యాజ్ rotogravure. So this is a technique in which an image is engraved into a printing cylinder. That cylinder is inked and this ink subsequently transfers to paper. Gravure is used for high volume work such as newspapers, magazines and packaging. Gravure is gradually losing market share to offset for publication printing and to flexo for packaging applications. సో మనం న్యూస్ పేపర్స్, పర్టికులర్గా న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో ఎక్కువగా పెద్ద పెద్ద డెక్కన్ క్రానికల్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు పెద్ద పెద్ద న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో ఇవి వాడుతుంటారు. ఇవన్నీ మనం పేపర్ రీమ్స్ అంటే రీల్స్గా దానికి సెట్ చేస్తారు. కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఇందులో ఏంటంటే ఎక్కువగా అంటే నెంబర్ ఆఫ్ ఆ ప్రింట్ ఆర్డర్ ఎక్కువగా హై వాల్యూమ్ ఆఫ్ ఆ పేపర్స్ని అది మనం యూజ్ చేసినప్పుడు హై వాల్యూమ్ వర్క్ని సచ్ యాజ్ న్యూస్ పేపర్స్లో కానీ, మ్యాగజైన్స్లో, అలాగే ప్యాకేజింగ్లో యూజ్ చేసినప్పుడు గ్రేవియర్ ప్రింటింగ్ అన్నది యూజ్ చేస్తుంటారు అనమాట. రైట్. అలాగే ఈ గ్రేవియర్ ఈజ్ జనరల్లీ లాసింగ్ మార్కెట్ షేర్ టు ఆఫ్సెట్ ఫర్ పబ్లికేషన్. సో మనం ఆఫ్సెట్ ప్రింటింగ్ని పబ్లికేషన్ కోసం వాడుతున్నారు. అలాగే ప్రింటింగ్ టు ఫ్లెక్సో ఫర్ ప్యాకేజింగ్ అప్లికేషన్స్. సో స్లోగా అయితే గ్రేవియర్ ప్రింటింగ్ అన్నది మార్కెట్ని లాస్ అవుతుందన్నమాట. సో వాళ్ళు నెమ్మదిగా ఆఫ్సెట్ ప్రింటింగ్కి అలాగే మన ఫ్లెక్సో ప్రింటింగ్కి చేంజ్ అయిపోతున్నారు అనమాట. సో కస్టమర్స్, మార్కెట్. రైట్. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్. సో స్క్రీన్ ప్రింటింగ్ అన్నది ఏంటి, మెయిన్గా మనం టీషర్ట్స్ అవి ప్రింట్ చేస్తుంటారు. ఇక్కడ మిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్. సో యాజ్ ఇట్ ఈస్ నేమ్ ఇంప్లైజ్, దిస్ ప్రింటింగ్ టెక్నిక్ రిలీజ్ అన్ ఏ స్క్రీన్ విచ్ ఈజ్ ఏ woven piece of fabric. Certain areas of this mesh are coated with non-permeable material. In the remaining open space, ink can be pushed through the mesh onto a substrate. The advantage of screen printing is that the surface of the recipient doesn't have to be flat and that the ink can adhere to a wide range of materials such as paper, textiles, glass, ceramics, wood and metal. The image below shows a screen printing press that is used to print t-shirts. సో మనం టీషర్ట్స్ ప్రింటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ స్క్రీన్ ప్రింటింగ్ని యూజ్ చేస్తుంటాం. చాలా పాపులర్ అనమాట. సో చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు కూడా ఇంట్లో మనం దీన్ని యూనిట్ని పెట్టుకొని మనం టీషర్ట్స్ ప్రింటింగ్ని బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్, ఇది స్క్రీన్ ప్రింటింగ్లో వాడుతుంటాం దీన్ని. అలాగే ఫ్లెక్స్ ప్రింటింగ్. సో ఫ్లెక్స్ ఈజ్ ఎ షీట్ ఆఫ్ polyvinyl chloride PVC polyethylene PE widely used to deliver high quality digital print for outdoor hoardings and banner, mainly printed by large color solvent ink printers in CMYK mode. Right.
సో పర్టికులర్గా దీన్ని CMYK మోడ్లోనే యూజ్ చేస్తారు ఫ్లెక్స్ ప్రింటింగ్, రైట్. దీస్ ప్రింట్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ రిటర్న్ బ్యానర్ ఫర్ ఇట్స్ లో కాస్ట్ అండ్ డ్యూరబిలిటీ. మనం పూర్వకాలంలో చూసేవాళ్ళం, అంటే ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ అది రాకముందు మన షాపులు బోర్డ్స్ కానీ, హోర్డింగ్స్ మీద బోర్డ్స్ కానీ, ఈ పెయింటర్స్ వాళ్ళు సైన్ బోర్డ్ ఆర్టిస్టులు ఆ బోర్డులు ఎక్కి పైకి వెళ్ళి అక్షరాలు అయ్యి రాసి డిజైన్ చేస్తుంటారు. సో అది 2-3 రోజులు వాళ్ళు నిచ్చినేసుకొని పైకి ఎక్కి చేస్తుంటారు అనమాట. సో ఆ ప్లేస్లో ఇది ఫ్లెక్స్ ప్రింటింగ్ అని వచ్చిందనమాట. ఇవి ఎక్కువగా మనం హ్యాండ్ రిటర్న్ బ్యానర్స్ ప్లేస్లో మనకి ఇవి వచ్చేసినాయి, రైట్. ఇది ఫ్లెక్స్ ప్రింటింగ్. నెక్స్ట్ అంటే వినైల్ ప్రింటింగ్. ఇదేంటంటే వినైల్ బ్యానర్స్ హ్యావ్ మెనీ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్. దే ఆర్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ టు ప్రమోట్ ఏ కంపెనీస్ లోగో, a special promotion, event, team or school. Since vinyl is a very flexible as well as portable material, you can see vinyl banners just about anywhere. Vinyl banners are commonly seen as billboards, table banners, trade show banners, building banners, street banners, as well as stadium flags. So ఈ వినైల్ బ్యానర్స్ అనేవి ఏంటంటే పర్టికులర్గా కంపెనీ ప్రొడక్షన్ కానీ, కంపెనీ లోగోస్ కానీ, అలాగే వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్, ఈవెంట్స్, స్కూల్స్ దగ్గర కానీ, అలాగే కంపెనీకి సంబంధించిన దేనన్నా మనం కమర్షియలైజ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఇలా బిల్ బోర్డ్స్ లాగా వాళ్ళు తయారు చేసి రోడ్ సైడ్ కానీ, పక్కన కానీ, ఎక్కడ స్కూల్ ముందు కానీ, లేకపోతే పార్కుల దగ్గర కానీ, బిజీ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో పక్కన వాళ్ళు సెట్ చేసి మనం చూస్తుంటాం. ఎగ్జాంపుల్ మనం జియో వాడు లేకపోతే ఎయిర్టెల్ వాడు మన గల్లీలో ఈదుల్లో వాడు టెంపరీగా వాళ్ళు లోగోని పెట్టుకొని వాడు సిమ్లు అమ్ముతామని, ఇంకోటి ఏదో చేస్తామని వాడు ప్లేస్ చేస్తాడు కదా. ఇవన్నీ కూడా వినైల్ ప్రింటింగ్ కిందకే వస్తాయి అన్నమాట అవన్నీ. నెక్స్ట్ ఏంటి మనకి పేపర్ సైజెస్. సో పేపర్ సైజెస్లో మనకి లిస్ట్ ఆఫ్ ది కామన్ అమెరికన్ అండ్ యూరోపియన్ పేపర్ సైజెస్ ఇంక్లూడ్ ది ISO standards, which are used globally. All dimensions are specified in inches, millimeters, as well as postscript points, means 1/72 inch, always round up. The overview covers, right. So ఇందులో మనకి ISO paper sizes. The ISO A series is the most frequently used page measurement standard. It includes the DIN A4 format. This ISO B size are used for poster printing, which ISO C is meant for envelopes. The SRA standard defines press sheet sizes and is used to printing industry. So మనకేంటంటే ఈ స్టాండర్డ్ సైజెస్ అనమాట. పేపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పేపర్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు మనకి మెజర్మెంట్స్ అనేవి ఏ సిరీస్, బి సిరీస్, సిరీస్ అని 3 సిరీస్ కింద డిసైడ్ చేశారనమాట. జనరల్గా మనం ఏ సిరీస్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ పేజ్ మెజర్మెంట్ స్టాండర్డ్, రైట్. ఇందులో మనం A4 ఫార్మేట్ ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం చూసే కమర్షియల్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటాం A4 సైజ్. ద B సిరీస్ సైజ్ ఏంటంటే యూజ్ ఫర్ పోస్టర్ ప్రింటింగ్, పోస్టర్ని వాటిని యూజ్ చేయడానికి B సిరీస్ పేపర్ని. అలాగే C సిరీస్ పేపర్ ఏంటంటే మీట్ ఫర్ ఎన్వలప్స్, స్టేషనరీ ఐటమ్స్కి దానికి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం, రైట్. అమెరికన్ పేపర్ సైజ్ డైమెన్షన్ సచ్ యాజ్ లెటర్, లీగల్ సైజ్. సో ఇవన్నీ కూడా అమెరికన్ పేపర్ సైజ్ డైమెన్షన్స్ ఇవి, రైట్. సో ఇవన్నీ ఇంగ్లీష్ షీట్ సైజెస్, వాట్ ఫోకస్ అండ్ ఫార్మేట్, రైటింగ్ పేపర్ ఆర్ బుక్ ప్రింటింగ్. సో ఇవన్నీ పేపర్ సైజెస్ ఇవి బేసిక్గా. అలాగే ISO A పేపర్ సైజెస్. A series consists of a logical set of paper sizes that are defined by the ISO 216 standard. The largest size AO అంటే ద మ్యాక్సిమం సైజ్ ISO సిరీస్లో ద లార్జ్ సైజ్ని మనం AO అంటారు. మెజర్స్ 1 square meter, అంటే 1 square meter, స్క్వేర్లో ఉండే ఒక మీటర్లో మనం AO సైజ్ని మనం చెప్తాం. అంటే మీటర్ సైజ్ అనమాట. ఒక మీటర్ సైజ్ని మనం అంటే మోస్ట్ ప్రాబబ్లీ హ్యాండ్స్ రెండు మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎంత ఉంటుందో అంత సైజు, అంటే మీటర్ బేసిక్గా మీటర్ సైజులో మనం అర్థం చేసుకోవచ్చు. ఏవో ది హైట్ విడ్త్ రేషియో రిమైన్స్ కన్స్టెంట్ 1:1, రైట్, ఫర్ ఆల్ సైజెస్. దిస్ మీన్స్ యూ గెట్ ద A1 size by folding an AO పేపర్ ఇన్ 2 along its shortest side. అంటే మనం AOని ఖచ్చితంగా మనం అడ్డంగా ఫోల్డ్ చేసినప్పుడు
A1 సైజ్ అన్నది క్రియేట్ అవుతుంది. దెన్ ఫోల్డ్ ద A1 సైజ్ ఇంటూ 2 గెట్ అండ్ A2 సైజ్ పేపర్. సో A1 అడ్డంగా ఫోల్డ్ చేస్తే A2 సైజ్ అండ్ సో ఆన్. A series are used to define the finished paper size in commercial printing. A4 is for office documents, right? A5 is for notepads and A6 for postcards, right? సో జనరల్గా మనం పేపర్ని ఫోల్డ్ చేస్తున్న కొద్దీ దాని సైజ్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ సైజెస్ మనకి ఏవో సైజ్ అంటే ఎంత ఉండాలి, సపోజ్ హైట్ విడ్త్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ, రైట్. అలాగే A1 అంటే సైజు, A2, A3, A4, A2, A6, A7, A8 ఇవన్నీ నెంబర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు A4 సైజ్ కావాలనుకుంటే డైమెన్షన్స్ ఇంటర్నెట్లో గూగుల్లో కొడితే ఆ సైజ్ అన్నది వచ్చేస్తుంది. లేదంటే పర్టికులర్గా మన ఫోటోషాప్ కొరల్డ్రా ఇల్లస్ట్రేటర్ వాడేటప్పుడు A4 సైజ్ మీద క్లిక్ చేస్తే A4 సైజ్ డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఈ నెంబర్స్ ఇవన్నీ హెడేక్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా A3 సైజుని చూస్ చేసుకున్నప్పుడు అది ఇన్ని మిల్లీమీటర్లో, ఇన్ని సెంటీమీటర్లో, ఇన్ని ఇంచెస్లో ఉందని చూపిస్తుంది అది, రైట్. సో నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే దిస్ డ్రాయింగ్ ఇలస్ట్రేట్స్ ది ప్రిన్సిపల్ బిహైండ్ ది ISO A series. చూడండి, ఫస్ట్ ఈ మొత్తం ఈ షేప్ ఈ అవుట్లైన్లో ఉన్నదంతా కూడా A0 సైజు. A1 నేను అడ్డంగా ఫోల్డ్ చేస్తే A1 సైజు, A1 మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేస్తే A2 సైజు, మళ్ళీ దీన్ని అడ్డంగా ఫోల్డ్ చేస్తే A3, A4, A5, A6, A7, A8. సో ఇలా మనకు పేపర్ సైజెస్ని మనం గుర్తుపట్టవచ్చు అనమాట, రైట్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే ఇక్కడ చూపిస్తున్నాడు. అలాగే ISO B సిరీస్ పేపర్. B సిరీస్ పేపర్ ఏంటి, మనం పోస్టర్స్కి దానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. A size also applies for the B series. The same logic from the A series also applies for the B series. Except here the standard point was the dimension of one of the sides, which starts 1 meter, right? So B size are often used for posters. So poster printing లో మనం ఈ అంటే ఇది ఏంటంటే సైజ్ పేపర్ సైజ్ సేమ్ ఉంటుంది కానీ థిక్నెస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట, రైట్. అలాగే ISO C పేపర్ సైజ్. C sizes are used for envelopes to match the A series paper. Have omitted unrealistic sizes like CO. Measure envelope measuring 917 by 1297 millimeters, right? ఇదంతా C పేపర్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ పేపర్ సైజెస్ అన్న గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ చదువుకొని ఒకసారి మనం విడిచిపెట్టేస్తే సరిపోదు. గుర్తుంటే ఉంటుంది, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఆ పేపర్ సైజుని మనం ఆ సాఫ్ట్వేర్లో పేపర్ సైజ్ A3, A4, A2, B సైజ్ పేపర్ మీద క్లిక్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా పేపర్ సైజ్ ఏంటి అన్నది చూపిస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేపర్ సైజెస్ గురించి. అలాగే ISO RA పేపర్ సైజెస్, ఇవన్నీ పేపర్ సైజెస్. ఇక్కడ ఏంటంటే పేపర్ డెన్సిటీ. పేపర్ డెన్సిటీ ఏంటంటే థిక్నెస్ అనమాట. పేపర్ డెన్సిటీ రిఫర్స్ టు ద థిక్నెస్ ఆఫ్ ది పేపర్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ GSM. సో GSM అంటే ఏంటంటే గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. అది పేపర్ యొక్క థిక్నెస్ని తెలియజేస్తుంది. అంటే కొన్ని పేపర్స్ డైలీ న్యూస్ పేపర్ చూసినట్టయితే చాలా థిన్ ఉంటాయి. కంపెనీ కార్పొరేట్ బ్రోచర్స్ అవి చూస్తే కనుక థిక్ కార్డ్బోర్డ్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ థిక్నెస్ని మెజర్ చేయడమే, పేపర్ యొక్క థిక్నెస్ని మెజర్ చేయడమే GSM అంటారు. అలాగే హయ్యర్ GSM ఈక్వల్స్ టు ఏ థిక్కర్ పేపర్ విచ్ మే గివ్ ఏ మోర్ ప్రొఫెషనల్ లుక్ టు యువర్ campaigns, but it won't be suitable for every task. There are no hard and fast rules for paper density, but some types will be more obviously suitable for all others, right? So then others suitable for others. So 35 to 55 GSM is typically used for newspapers. The paper is thin and so effective for lots of pages which are low cost and don't need to last long. సో ఈ 35-55 GSM అంటే కొంచెం థిక్నెస్ ఉన్న ఈ పేపర్ ఏంటంటే న్యూస్ పేపర్స్ అంటే మనం డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు, ఇవన్నీ న్యూస్ పేపర్స్ని
ఈ తక్కువ జిఎస్ఎం అంటే చీప్ క్వాలిటీ పేపర్ మీద ప్రింట్ చేస్తారు. ఎందుకంటే డైలీ మనం చదివి మనం పడేస్తాం కాబట్టి అంత క్వాలిటీ అవసరం లేదు కాబట్టి చీప్ క్వాలిటీ పేపర్ని వాడతారు. అలాగే 90 జిఎస్ఎం అంటే కొంచెం జిఎస్ఎం అంటే థిక్నెస్ పెరుగుతుంది అనమాట. 90 జిఎస్ఎం ఇస్ ఏ టిపికల్ పేపర్ ఫర్ ఇన్నర్ మ్యాగజైన్ పేజెస్. ఒకసారి మనం మ్యాగజైన్స్ కవర్స్ అయినా తిప్పుతున్నప్పుడు కొన్ని యాడ్స్ ఉండే లోపల పేజెస్ కొన్ని ప్రత్యేకంగా కొంచెం థిక్గా ఉంటాయి, మిగతా పేజీలని తిన్ను ఉంటాయి, కొన్ని పర్టికులర్ పేజెస్ అనేవి కొంచెం థిక్ ఉంటాయి. అలాంటి దాన్ని 90 జిఎస్ఎం పేపర్లో వాళ్ళు వాడుతుంటారు. అలాగే 130 to 170 జిఎస్ఎం అంటే ఇక్కడ ఇంకొంచెం థిక్నెస్ పెరిగింది. ఇది స్టాండర్డ్ వెయిట్ ఫర్ ఏ గుడ్ క్వాలిటీ పోస్టర్. యూ వుడ్ ఎక్స్పెక్ట్ టు లాస్ట్ ఫర్ ఏ వైల్. సో కొంచెం థిక్నెస్ ఉన్న పేపర్ని ఏంటంటే మనం పోస్టర్ డిజైనింగ్ చేయడానికి పేపర్లా వాడుతుంటారు. ఇక్కడ 170 to 300 జిఎస్ఎం ఇంకా పెరిగింది. దీని థిక్నెస్ వుడ్ బి సూటబుల్ ఫర్ మోస్ట్ కార్పొరేట్ బ్రోషర్ ప్రింటింగ్. You might need to compromise GSM slightly if you have a large number of pages to ensure the brochure lays flat and not excessively bulky, right? So ఇక్కడ మనం కార్పొరేట్ కంపెనీలో బ్రోచర్స్ అవి చూసినట్టయితే మనం 170 to 300 జిఎస్ఎం ఆ థిక్నెస్లో మనకి కనబడతాయి అన్నమాట. అలాగే ఇక్కడ 350 to 400 జిఎస్ఎం ఇది ఇంకా థిక్గా ఉంది. ఇస్ థిన్ కార్డ్, ఆల్మోస్ట్ మనకు కార్డ్బోర్డ్ లాగా ఉంటుంది ఇది. సో ప్రాబబ్లీ వాట్ యువర్ బిజినెస్ కార్డ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్. బిజినెస్ కార్డ్స్ అంటే ఏంటి, మనం విజిటింగ్ కార్డ్స్ అవి ఉంటాయి కదా, అవి ఈ 350 to 400 జిఎస్ఎం పేపర్ మీద వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఇఫ్ యూ చూస్ టూ లో ఏ జిఎస్ఎం ఫర్ యువర్ బిజినెస్ కార్డ్స్ దే విల్ బి ఫ్లిమ్సీ అండ్ మే గివ్ ద రాంగ్ ఇంప్రెషన్ ఆఫ్ యువర్ బిజినెస్. సో మనం బిజినెస్ కార్డ్స్కి పల్స్గా చిన్న థిక్ కాకుండా పల్స్గా ఉన్న పేపర్ని వాడకూడదు అనమాట, రైట్? దాని మీద రాంగ్ ఇంప్రెషన్ అన్నది ఏర్పడుతుంది బిజినెస్ మీద. నెక్స్ట్ ఏంటంటే పేపర్ ఫినిషింగ్. సో పేపర్ ఫినిషింగ్ అంటే ఏంటి, కొన్ని పేపర్లు మనం ముట్టుకుంటే టచ్ చేస్తే స్మూత్గా ఉంటాయి, చేతికి తగులుతుంటుంది, కొన్ని ఏంటంటే రఫ్గా ఉంటుంది టెక్చర్స్. సో వాటి గురించి అనమాట. So after you have chosen a paper thickness, you can consider which finish would be most appropriate for your brochure. Coated paper is treated to give it a glossy or matte finish. So glossy ante shiny ga undi మెరిస్తూ ఉంటుంది, matte finish ante koncham rough ga untadi adi. A product on coated paper, whether it is matte or glossy, will end up looking more expensive, right? So posters and photographs can be printed in a paper which is only coated on one side. సో అట్లా అనమాట. సో మనం పోస్టర్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ వన్ సైడ్ కోట్ ఉన్న పేపర్ మీద వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు. అన్ట్రీటెడ్ పేపర్ హ్యాస్ అన్ అన్రిఫ్లెక్టివ్ సర్ఫేస్ సూటబుల్ ఫర్ ఎవ్రీడే ప్రింటింగ్. దెర్ ఆర్ సెవరల్ టైప్స్, ఈచ్ విత్ ఇన్ఈక్వాలిటీస్ విచ్ మే మేక్ ఇట్ మోర్ ఆర్ లెస్ అప్రోప్రియేట్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్. సో ఈ పోస్టర్స్ కానీ లేకపోతే ఈ ఫినిషింగ్ పేపర్స్ కానీ, ఏది మ్యాట్ ఫినిషింగ్ ఆర్ గ్లాసీ ఫినిష్. సో మనం ఏ సబ్జెక్ట్ని లేకపోతే ఏ ప్రోడక్ట్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం అన్న దాని మీద బేస్ చేసుకొని గ్లాసీ ఉండాలా లేకపోతే మ్యాట్ ఫినిష్ ఉండాలా అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం, రైట్? సో ఇవన్నీ బ్రోచర్స్ కానీ ఇవన్నీ కొన్ని మ్యాట్ ఫినిష్లో ఉంటుంటాయి. అన్ట్రీటెడ్ పేపర్ హ్యాస్ అన్ అన్రిఫ్లెక్టివ్ సర్ఫేస్ సూటబుల్ ఫర్ ఎవ్రీడే ప్రింటింగ్. దెర్ ఆర్ సెవరల్ టైప్స్, each with inequalities which may make it more or less appropriate for specific tasks. Matte paper can look as expensive and interesting as glossy pages when done properly, right? So matte paper కొంచెం ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది, అది బిట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఏ చారిటీ it would be inappropriate to produce a brochures which explain your campaigns and call for donations to be quoted 250 GSM paper because it will give the wrong impression. అంటే మనం అదొక చారిటీని ఏదో మనం మెయింటైన్ చేస్తున్నాం, చారిటీ ఒక సంస్థ, రైట్? సో మన చారిటీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే బ్రోచర్ని కాస్ట్లీ జిఎస్ఎం పేపర్ మీద మనం పెట్టకూడదు, రైట్? దాని మీద ఏంటంటే రాంగ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఈక్వల్ ఏ కంపెనీ విచ్ ఈస్ అటెంప్టింగ్ టు గివ్ ఏ లగ్జరియస్ ఫీల్ టు దర్ మార్కెటింగ్ మైట్ బెనిఫిట్ ఫ్రమ్ కోటెడ్ పేపర్ బ్రోషర్స్, రైట్? అలాగే వైల్ గ్లాసీ కోటెడ్ పేపర్ టెండ్స్ టు లుక్ బెస్ట్ ఫర్ బ్రోచర్స్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ద అపియరెన్స్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ ఫిట్స్ విత్ యువర్ బ్రాండ్ ఇమేజ్. సో ఖచ్చితంగా మనం దేన్ని ప్రింట్ చేస్తున్నాం,
కంపెనీ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి. సో ఇట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పేపర్ వాడాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ ఫైల్ ఫార్మాట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఫార్మాట్స్ అనమాట. దీస్ బ్రీఫ్ డెఫినేషన్స్ విల్ హెల్ప్ యూ better understand how each file format is best used, right? So PDF జనరల్గా మనం ఎక్కువగా ప్రింటింగ్ మనం వాడే ఫార్మాట్ అనమాట, ప్రిఫర్డ్ ఫర్ మోస్ట్ ఫైల్స్. PDF, short for portable document format, is a file format developed by Adobe as means of distributing compact platform independent document. PDF captures formatting information from a variety of desktop publishing applications, making it possible to send formatted documents and have them appear on the recipient's monitor or printer as they were intended, right? So PDFs ఏంటంటే మోస్ట్లీ ఫర్ ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మనం PDF ఫార్మాట్లో ఇస్తుంటాం అనమాట. You can use Adobe Acrobat to create PDF files, and you can view PDF files either with Adobe Reader or via a web browser with the PDF Viewer plugin, right? సో మనం ఈ వెబ్సైట్స్ని కానీ అంటే PDF ఫార్మేట్లో ఉన్న ఫైల్స్ని మనం ఓపెన్ చేయడానికి మనం అడోబ్ రీడర్ కానీ వెబ్ బ్రౌజర్ని కానీ మనం యూజ్ చేస్తాం. అక్రోబాట్ అనమాట, అడోబ్ అక్రోబాట్. సో అలాగే EPS, ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్స్క్రిప్ట్స్ ఫైల్స్ అంటారు ఈ ఫార్మాట్ పేరు. ప్రిఫర్డ్ ఫర్ లార్జ్ సైన్స్ అండ్ బ్యానర్స్, అంటే పెద్ద పెద్ద సైన్స్ని కానీ సైన్ బోర్డ్స్ని కానీ బ్యానర్స్ కానీ డిజైన్ చేసినప్పుడు EPS ఫార్మాట్లో అన్నది మనం సేవ్ చేస్తుంటాం. EPS అంటే ఏంటి? షార్ట్ ఫర్ ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్స్క్రిప్ట్ ఫైల్స్. ఈజ్ ఎ వెక్టర్ ఫార్మాట్. సో ఇది వెక్టర్ ఫార్మాట్, ఇది EPS. డిజైన్ ఫర్ ప్రింటింగ్ టు పోస్ట్స్క్రిప్ట్ ప్రింటర్స్ అండ్ ఇమేజ్ సెట్టర్స్. జనరల్గా మనం ఎవరికన్నా ప్రింటింగ్ మనం పంపిస్తున్నప్పుడు మనం ఆ ఫైల్స్ ఏంటంటే EPS ఫైల్స్లో మనం సేవ్ చేస్తుంటాం. ఇలస్ట్రేటర్లో మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఏంటంటే మనం EPS ఫార్మాట్లో సేవ్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అంతా వెక్టర్లో సేవ్ అవుతుంది. దాన్ని మనం ప్రింటింగ్కి పంపిస్తాం అనమాట. అక్కడ మనం పోస్ట్స్క్రిప్ట్ ప్రింటర్స్ ద్వారా వాళ్ళు, ఇమేజ్ సెట్టర్స్ ద్వారా వాళ్ళు ప్రింటింగ్ అన్నది కంప్లీట్ చేస్తారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ బెస్ట్ చాయిస్ ఆఫ్ గ్రాఫిక్ ఫార్మాట్ ఫర్ హై రెజల్యూషన్ ప్రింటింగ్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్. EPA files are created and edited in illustration programs such as Adobe Illustrator or CorelDRAW. సో మనం CorelDRAW, Adobe Illustratorలో మనం ఈ ఫైల్స్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, రైట్? అలాగే అది హై క్వాలిటీ ప్రింటింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అందులో మన ఇలస్ట్రేషన్స్ కానీ స్కెచెస్ కానీ అలాగే మన హోల్ డిజైన్ EPS ఫార్మాట్లో సేవ్ చేసి మనం ప్రింటింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, రైట్? వెక్టర్ గ్రాఫిక్స్ అరే స్కేలబుల్. సో మనం వెక్టర్ గ్రాఫిక్స్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది చిన్న సైజ్ చేసినా పెద్ద సైజులో మనం జూమ్ చేసుకున్న క్వాలిటీ అనేది పోకుండా అది స్కేలబుల్ అనమాట అది. అలాగే రిజల్యూషన్ ఇండిపెండెంట్ ఫార్మాట్, అంటే రిజల్యూషన్ మనం చిన్నగా ఉన్నా కానీ ఎంత పెద్ద ఫార్మాట్లో ఎంత పెద్ద సైజులో ప్రింట్ చేసుకున్నా కానీ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది, రైట్? కంపోజ్డ్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఆర్ షేప్స్. Vector images can be resized easily without loss of quality, making them an ideal format for initial logo designs and illustrations to be used in multiple sizes. అలాగే JPEG, preferred for images. JPEG అంటే short for Joint Photographic Experts Group and pronounced JPEG, is a file format best used for photo images which must be very small files. For example, for websites or for email, JPEG uses lossy compression. Lossy meaning with the losses to quality. Lossy means that some image quality is lost when the JPEG data is compressed and saved, and this quality can be never be recovered. So మనం JPEGs మనం డౌన్లోడ్ చేసుకుంటాం, ఫొటోస్ అవే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవన్నీ ఏంటంటే మనకి JPEG ఫార్మాట్లో డౌన్లోడ్ అయితే, అలాగే మనం అప్లోడ్ చేసినప్పుడు కూడా JPEGలో అప్లోడ్ చేస్తాం. సో అవి జనరల్గా మనం ప్రింటింగ్ కోసం కాకుండా మనం ఫైల్ ప్రివ్యూ చేయడానికి కానీ చెక్ చేసుకోవడానికి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, బికాజ్ ఇట్ ఈస్ ఏ లాసీ కంప్రెషన్. ఫైల్ కంప్రెషన్ మెథడ్స్ ఫర్ మోస్ట్ అదర్ ఫైల్ ఫార్మాట్స్ ఆర్ లాస్లెస్.
meaning fully recoverable. However, this integrity requirement does limit efficiency, limiting compression of photo image data to only 10 to 40% reduction. In practice, graphics can be smaller. Next ఏంటంటే TIFF, preferred for high resolution images. Suppose you are expecting a high resolution images in printing, so then you use TIFF format. So TIFF means short for tagged image file format, is an industry standard designed for handling raster or bitmapped images. Suppose మన డిజైన్లో ఎక్కువగా ఇమేజ్ బేస్డ్, ఎఫెక్ట్స్ బేస్డ్, డెప్త్ కలర్స్ కానీ డెప్త్ టెక్చర్స్ కానీ ఏదైనా వాడినప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింటింగ్లో మనం హై క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ మస్ట్ మీన్ TIFF ఫార్మాట్. TIFF files can be saved in a variety of color formats and in various forms of compression. TIFF uses lossless compression to maintain image integrity and clarity and are often used for professional photography, right? So ఇది లాస్లెస్ అంటే ఈ ఫార్మాట్లో మనం ఫైల్ని సేవ్ చేసినప్పుడు ఫైల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, జీబీల్లో సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనం ఎఫెక్ట్స్ కానీ కలర్స్ కానీ టెక్చర్స్ కానీ ఇన్డెప్త్గా ఏమీ లాస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా ఫైల్ అనేది సేవ్ చేస్తుంది. కాబట్టి ఈ ఫైల్ సైజ్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట, రైట్? నెక్స్ట్ ఏంటంటే జిఫ్ అండ్ పిఎన్జీ. జిఫ్ ఏంటంటే షార్ట్ ఫర్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, ఈజ్ ఏ ఫైల్ ఫార్మాట్ ఫర్ స్టోరింగ్ గ్రాఫికల్ ఇమేజెస్ up to 250 colors. It uses a lossless compression method which makes for higher quality output. So ఇక్కడ మనకి జిఫ్ అనమాట. జిఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అనమాట. సో ఇందులో మనకి ఇమేజెస్ అప్ టు 250 కలర్స్ దాకా అది చేంజ్ చేస్తుంది, అంటే మనకి మ్యాచ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ లాస్లెస్ కంప్రెషన్ మెథడ్. నెక్స్ట్ పిఎన్జీ, షార్ట్ ఫర్ పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. పిఎన్జీస్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ లేకుండానే లోగోస్ని అది సేవ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఇమేజ్ వరకు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకు మనం సేవ్ చేయాలనుకున్నప్పుడు పిఎన్జీ ఫార్మాట్ని మనం చూస్ చేసుకుంటాం. ఇదేంటంటే వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ మోర్ పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ టు ద జిఫ్ ఫైల్ ఫార్మాట్. పిఎన్జీస్ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ద 256 కలర్ లిమిటేషన్ ఆఫ్ జిఫ్ ఫైల్స్ అండ్ హ్యావ్ బెటర్ కంప్రెషన్, రైట్? సో దీని కలర్ లిమిట్ ఏమీ లేదు జిఫ్లో లాగా. సో మనకి అంటే రిస్ట్రిక్షన్ లేదనమాట, కలర్ రిస్ట్రిక్షన్ లేదు, అది కంప్రెషన్ రిస్ట్రిక్షన్. అలాగే ఏ పిఎన్జీ ఫైల్ కెన్ బి సేవ్డ్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ విచ్ అలౌస్ యూ టు ప్లేస్ యువర్ ఇమేజ్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ ఇమేజ్ వితౌట్ అన్ అవుట్లైనింగ్ వైట్ బాక్స్. సో ఈ జిఫ్ అంటే ఈ పిఎన్జీ ఏంటంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ ట్రాన్స్పరెంట్గా పిక్చర్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి కనబడకపోవడం వల్ల, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల దాని వెనకాల వేరే బ్యాక్గ్రౌండ్ని, వేరే ఇమేజ్ని ఏదైనా పెట్టినప్పుడు అది కూడా మనకి కనబడుతుంది, రైట్? అలాగే వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ మీద మనం పిఎన్జీని అప్లై చేయడం ద్వారా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మీద పిఎన్జీస్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. జిఫ్ ఫైల్స్ ఆర్ ప్రాబబ్లీ ద మోస్ట్ పాపులర్ ఆన్ ది వెబ్, బీయింగ్ యూజ్డ్ ఇన్ లోగోస్ అండ్ కలర్ ఇమేజెస్. Even though PNG files are widely supported, GIF is still the most popular, right? అలా మనకి ఏంటంటే ఈ GIF files అనేవి ప్రాబ్లీ ద మోస్ట్ పాపులర్ ఇన్ ది వెబ్, సో బీయింగ్ యూజ్డ్ ఇన్ లోగోస్ అండ్ కలర్ ఇమేజెస్. అలాగే PNG ఫైల్స్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ GIF ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఫైల్ ఫార్మాట్. నెక్స్ట్ జిప్. ZIP file format used for data archiving and compression. A zip file contains one or more files that have been compressed or bundled to a reduced file size and allow for easy file transfers. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, మన దగ్గర ఎక్కువ 10 ఫైల్స్ కానీ 20 ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ ఉన్నప్పుడు అన్నీ లూజ్గా ఒక్కొక్కటే మెయిల్కి పంపించే బదులు అన్నీ కలిపి మనం జిప్లో వేసేస్తే ఆ జిప్ ఫైల్ అనేది లాక్ అవుతుంది. దానికి మనం కావాలంటే పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో దాన్ని మనం మెయిల్ ద్వారా దాన్ని ఒకేసారి బండిల్ మనం ఎవరికైనా పంపించుకోవచ్చు అనమాట. జిప్ ఫైల్స్ కెన్ బి క్రియేటెడ్ బై రైట్ క్లికింగ్ అనే ఫైల్. సో మనం జిప్ ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా రైట్ క్లిక్లో జిప్ ఫైల్స్ని చూపిస్తుంది అనమాట.
file or folder and selecting compress, రైట్, మ్యాక్ ఆర్ సెండ్ టు కంప్రెస్, ఇవన్నీ మనం తెలుసు. రైట్ క్లిక్లో మనం ఆపరేట్ చేయగానే ఇవన్నీ మనకు కనబడతాయి. ఆ ఫైల్స్ని కంప్రెస్ అయిన తర్వాత ఫైల్ని మనం ఈజీగా జిప్ ఫైల్ని మనం ఎవరికైనా పంపించుకోవచ్చు అనమాట ఈజీగా. నెక్స్ట్ ఏంటంటే స్టాండర్డ్ ప్రింటింగ్ సైజెస్, స్టాండర్డ్ పోస్టర్ సైజు. ఇక్కడ పోస్టర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సెవెరల్ స్టాండర్డ్ సైజెస్, ఈచ్ వన్ హ్యాస్ స్పెసిఫిక్ పాపులర్ application. Popular applications for standard size posters include announcement of events, company or school or circulars, promotion of movies or concert, and outdoor advertisements. Alage standard poster sizes are represented in the image below. Achon ivanni poster standard paper sizes ఇంతకుముందు చెప్పాను. ఇవన్నీ మనం నెంబర్స్ గుర్తుపెట్టుకోలేము, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ క్లయింట్ మనకి ఈ సైజు నుంచి ఈ సైజులో చేయమని చెప్తాడు. లేదంటే అతని దగ్గర ఆల్రెడీ ఓల్డ్ డిజైన్ ఏదైనా ఉంటే సేమ్ సైజులో చేయమని చెప్తాడు. అప్పుడు ఆ డిజైన్ మనం మెజర్ చేసుకుని చేసుకోవచ్చు. లేదంటే సైజు ఆయనే చెప్తాడు. ఒకవేళ ఆయన చెప్పకపోయినా మనకు తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం గూగుల్లో లేకపోతే ఆ సాఫ్ట్వేర్లో ఆ పర్టికులర్ పోస్టర్ అనో లేకపోతే ఇంకోటి A4 సైజ్ అనో మనం స్పెసిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సైజ్ అన్నది మనకి డిస్ప్లే అవుతుంది, రైట్. సో ఈ నెంబర్లను మనం గుర్తుపెట్టుకోవచ్చు, గుర్తు లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. మన సైజెస్ అనేవి ఈజీగా మనకి అవైలబుల్ ఉంటుంది. when creating your business card design file, use these steps. సో ఇక్కడ ఏంటంటే మనం బిజినెస్ కార్డ్స్ అవి డిజైన్ చేసినప్పుడు ఏమి ఎలా చేయాలి ఏంటి అన్నది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మేక్ ద డాక్యుమెంట్ పేజ్ సైజ్ ఈక్వల్ టు ద కార్డ్ సైజ్ ప్లస్ ద బ్లీడ్ ఏరియా ఆర్ 3.7 by wide and 2.2 high to be trimmed down to the finished size after printing. If you are not planning to include bleeds, the bleed area is not necessary. Set the document size and
ఏంట్రది 939244 33